హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. మనమైతే ఈరోజు ఫారెస్ట్కి అయితే వచ్చామండి. ఫారెస్ట్ ఊరికే రాలేదు, అసలు యాక్చువల్గా మొబైల్ ఫోటోగ్రఫీ, మొబైల్ మ్యాక్రో ఫోటోగ్రఫీ మనకి ఎలా ఉంటుంది, ఎంత కష్టపడతారు, వాళ్ళ వెనక బిహైండ్ ది సీన్ ఏంటి అనే వివరాలు అయితే నాకైతే నిజంగా తెలియదు. నేను మీలాగే తెలుసుకోవడానికి అయితే వచ్చాను. మనతో పాటు అయితే ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారు. ఈ టీం కోఆర్డినేట్ చేయడానికి ఒక హెడ్ కూడా ఉన్నారు. వాళ్ళకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. అండ్ పూర్తిగా వాళ్ళు ఎలా తీస్తారు, ఏంటి, ఏమి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. అండ్ వాళ్ళ ప్లానింగ్ ఏంటి, వాళ్ళు అసలు మొబైల్ ఫోటోగ్రఫీని ఎందుకు ఎంచుకున్నారు, అన్ని వివరాలు అయితే దీంతో తెలుసుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ అయితే. వాళ్ళైతే ఆల్రెడీ లోపల ఫీల్డ్లోకి అయితే వెళ్ళిపోయారు. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం రండి. హలో బ్రో. హాయ్. యా, మీరు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? యాక్చువల్లీ నా పేరు రవిచంద్ర. ఓకే. బేసికల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాక్చువల్గా వర్కింగ్ బెంగళూరులో వర్క్ చేస్తుంటాను. యాక్చువల్లీ నేను వచ్చేసి లోకల్లో ట్రెక్కింగ్ గ్రూప్ అనమాట యాక్చువల్గా. సో నేను ఎలా అంటే క్యాప్చర్ చేసేది మెయిన్ ఫోటోగ్రఫీ ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఆ ట్రెక్కింగ్ వల్ల. సో నేచర్ మనం ట్రీస్ కానీ అనిమల్స్ కానీ బేసిక్ ఫోటోగ్రఫీ చేయడం అలవాటు వచ్చింది. కమింగ్ టు ద మ్యాక్రో ఫోటోగ్రఫీ అంటే ఇన్సెట్స్ కానీ ఇలా చిన్న చిన్న వాటి తీయాలి కాబట్టి వాటి నేచర్ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా ఇంపార్టెంట్. సో అలా అర్థం చేసుకున్నప్పుడు ఎలా తీయాలి అనే బ్రషప్ నేర్చుకుంటున్నాను నేను. బిగినర్ యాక్చువల్ చెప్పాలంటే, ప్రో కాదు. సో ఇతను హెల్ప్ చేస్తున్న విధంగా కాబట్టి ఆ ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది, దాని నేచర్ ఎలా ఉంటుంది, ఇంకా ఎలా నేర్చుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని నేర్చుకుంటున్నాం ప్రజెంట్ అయితే. అంటే సాఫ్ట్వేర్లో ఉంటూ దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే వీకెండ్స్లో నేను ఓన్లీ వీకెండ్స్ని టార్గెట్ చేసుకుంటాం మేమైతే, ఎందుకంటే ఫ్రీ టైం కాబట్టి. సో జనరల్గా అయితే రిలాక్స్ అవుతారు. నాకు వచ్చేసి ఈ నేచర్ ఇలా అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో నేను ఈ పాత్రను చూస్ చేసుకున్నాను నేను. ఓకే బ్రదర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వెళ్ళిపోదాం మరి. ఓకే ఓకే. యా, మనమైతే నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వచ్చేసాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? గణేష్. మీరేం చేస్తుంటారు జనరల్గా? బీటెక్ థర్డ్ ఇయర్ ఎస్వి యూనివర్సిటీలో ఎస్వి యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ చదువుతున్నారు. మీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? అంటే బేసికలీ 10th స్టాండర్డ్ అన్నప్పుడు మామూలుగా పిక్స్ తీసేవాడిని అన్న. ఓకే. అప్పట్లో అంత ఫోకస్ చేసేవాడిని అయితే కాదు. తర్వాత ఎప్పుడైతే ఇది ఇంటర్మీడియట్ తర్వాత ఈ లాక్డౌన్ అన్నది వచ్చిందో, ఇలా మీడియాస్లో కానీ ఎక్కడైనా పిక్చర్స్ చూసినప్పుడు అరే మనకు కూడా ఇదంటే ఇష్టం కదా, వై డోంట్ వీ టేక్ ఇన్ టు దట్ అని చెప్పి అలా చేస్తూ ఆ లాక్డౌన్లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. అప్పటి నుంచి క్లిక్ చేసి పెడుతూ వచ్చా పిక్స్. ఫోటోగ్రఫీ అనేది ఎక్కడికి పోయినా నా పర్స్పెక్టివ్లో ఇంకా దీన్ని సేమ్ ప్లేసే కావచ్చు కానీ నేను ఎలా ఇంకోలా తీయగలను, రిపీటెడ్ ప్లేసెస్ అయినా కూడా ఇంకా ఎలా చూపించగలను కొత్తగా అని ఆలోచించి అలా స్టార్ట్ చేశాను. నాకు ఎన్ని ట్రై చేయగలను అన్నీ చేద్దాం అన్న దాంట్లో ఈ మ్యాక్రో అన్న దాన్ని కూడా చూస్ చేసుకున్నాను. ప్రజెంట్ మొబైల్ అయితే ఉంది, దీంతో స్టార్ట్ చేశాను. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎవ్రీథింగ్ సెట్స్ రైట్ ఐ విల్ మూవ్ టు క్యామ్. అండ్ ఆల్రెడీ కొంతమందికి సజెస్ట్ కూడా చేశారు వై డోంట్ టు షిఫ్ట్ టు క్యామ్ అని. బట్ రైట్ నో ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. సో మొబైల్తోనే చేస్తున్నా. దట్స్ ఇట్. సరే, అయితే ఫీల్డ్లోకి వెళ్దామా? వెళ్దాం. ఓకే. మనమైతే టీం మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తున్నాం కదా. ఇంకో పర్సన్ అయితే మనతో ఉన్నారు. హలో బ్రదర్, మీ పేరు? మునిరాజా. బ్రదర్, మీరు ఫోటోగ్రాఫర్గా టర్నింగ్ పాయింట్ ఏది మీకు? బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఓకే. సో ఇట్లా ఆన్ సైట్కి వెళ్ళినప్పుడు మామూలుగా కానీ అక్కడ ప్యూర్ వ్యూ ఉంటుంది. సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ బిల్డింగ్స్ అన్ని క్లియర్గా, చెట్లు ఏమి ఉండవు అక్కడ. ఓకే. సో ఒకసారి 2 times చూసాను. టాట్ టైం తీయాలనుకున్నా. అందరూ టైం ల్యాప్స్ తీస్తున్నారు, ఒక 5-10 secondsలో వస్తుంది. కానీ తీసేటప్పుడు తెలిసింది 30 minutes పట్టింది ఒక ల్యాప్స్కి. ఈవెన్ అది 10 seconds వీడియో కూడా 30 minutes కూర్చొని అట్లాగే పట్టుకొని వన్స్ అది తీసిన తర్వాత ఎంత కష్టం ఉంటుందని. సో దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. అండ్ మీకు అప్పుడు మ్యాక్రో ఫోటోగ్రఫీకి ఎందుకు రావాలనిపించింది? ఇప్పుడు నార్మల్ ఫోటోగ్రఫీ ఎవరైనా చేస్తారు, మ్యాక్రో మనం చూసేదానికి మ్యాక్రో టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఐ వ్యూకి మ్యాక్రోకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ మొబైల్ ఫోటోగ్రఫీ ఎందుకంటే ఇప్పుడు కెమెరా అంటే మనం ఎత్తుకొని తిరగాలి, ఎక్కువ కష్టం. మొబైల్ ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు విత్ ఇన్ సెకండ్స్లో. తీసాము, ఓపెన్ చేసామా, తీసామా అట్లా ఉంటుంది.
మీరు లెన్సెస్ కొనుక్కున్నారా మైక్రో ఫోటోగ్రఫీకి సంబంధించింది ఎలా? కరెంట్ ఫ్రెండ్ యూస్ చేస్తున్నా, కావాలని తీసుకుందామని చూస్తున్నా. ఓకే ఓకే బ్రదర్, మరి వెళ్దామా? యా, మన టీంలో ఫైనల్కి లాస్ట్ పర్సన్ అయితే కలుసుకుందాం. హలో బ్రో. హాయ్ బ్రో. యా, మీ పేరు? నా పేరు అక్షయ్. అక్షయ్, మీరు ఎక్కడి నుంచి? నేను ప్రెసెంట్ ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నాను. మా నేటివ్ వచ్చి నగిరి పక్కన ఆలపాకం విలేజ్. ఇప్పుడు రీసెంట్గా ఎంబీఏలో స్టడీస్ కంప్లీట్ అయ్యింది. ఓకే. చిన్నప్పటి నుంచి నాకు మొబైల్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్. ఓకే. సన్సెట్ సన్ రైజెస్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను. ఓకే. అప్పుడు అది ఒక ఇన్స్పిరేషన్ అయ్యింది నాకు. బాగున్నాయి పిక్స్, ఇంకా బాగా తీయొచ్చు, ఇంకా అది ఒక మంచి ఇంప్రెషన్ కలిగింది. అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ వచ్చాను. మైక్రో ఫోటోగ్రఫీగా చేస్తున్నాను. మైక్రో ఫోటోగ్రఫీ అంటే ఇన్సెక్ట్స్ ఒక మూమెంట్స్ని క్యాప్చర్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. దాన్ని క్యాప్చర్ చేసి ఇప్పుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీగా అది చేస్తున్నాను. ఈ రెండు చేసుకుంటూ ఉన్నాను. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని చేస్తూ ఉంటాను. ఓకే. నీకు నార్మల్ ఫోటోగ్రఫీకి మైక్రో ఫోటోగ్రఫీకి డిఫరెన్స్ ఏమనిపించింది? నార్మల్ ఫోటోగ్రఫీ అంటే పర్సన్స్ స్టాండర్డ్గా ఉంటారు. మైక్రో ఫోటోగ్రఫీ ఇన్సెక్ట్స్ యొక్క మూమెంట్స్ చూసి దాన్ని క్యాప్చర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఇన్సెక్ట్స్ వచ్చి ది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది దాంట్లో తీయాలంటే. చాలా ఒక ఇన్సెక్ట్ని తీయాలంటే 1 to 3 చాలా అవర్స్ పడుతుంది. మరి మీ ఇంతవరకు మైక్రో ఫోటోగ్రఫీలో ఏమైనా ఫొటోస్ తీసారా? తీసాను. అవునా? మరి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం ఫీల్డ్కి వాళ్ళతో పాటు. ఫీల్డ్లోకి. ఓకే. మనమైతే ఇక్కడికి ఈరోజు రావడానికి అండ్ మోరోవర్ ఈ టీమ్ని మనకు పరిచయం చేసిన వ్యక్తి ఇనీష్ బ్రో. మనకు ఆయన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. హలో బ్రో. హాయ్ హరీష్. ఎలా ఉన్నారు? ఫైన్ హరీష్, హౌ ఆర్ యూ? యా, మీరు ఈ టీమ్ గ్యాదర్ చేసి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు. ఓకే ఫైన్. మీ ప్లానింగ్స్ ఏంటి బ్రో టీంతో? యాక్చువల్లీ మేము టీమ్ వచ్చేసి నాకు పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ అయితే లేవు. ఓకే. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉండే వాళ్ళకి ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్. ఓకే. అదేమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కైనా వీళ్ళకైనా మూవ్ అవుతుంది. వాళ్ళకి కొద్దిగా స్టెప్ ఈజీ ఉంటుంది వేయడానికైనా ఏమైనా. సో నేను ప్లాన్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, దాంట్లో మ్యాక్రోస్ తీయడానికి ఎంత పేషెన్స్ కావాలి అని కొంతమందిని చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. మీరు చూసినట్టయితే మన వాళ్ళు మ్యాక్రో ఫోటోగ్రఫీతో పాటు వెడ్డింగులు చేస్తా అంటున్నారు. మ్యాక్రోలు తీస్తే ఖచ్చితంగా వెడ్డింగ్ ఈజీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో బికాస్ పేషెన్స్ స్పీక్స్ హియర్. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక రీచ్కి అయితే వచ్చాను. ఓకే. 2-3 నేర్పిస్తున్నాను అనే ఒక పాయింట్ అయితే అర్థమైంది. ఓకే, ఐ కెన్ ట్రైన్ అనే ఒక పాయింట్లో మేబీ చాలామందికి ట్రైన్ చేసుంటాం, బట్ ఇక్కడ మనకంటూ ఒక టీం అని చెప్పి రన్ చేయడం అయితే స్టార్ట్ అయింది. ఓకే. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలనుకుంటాను? మేము ఆల్రెడీ చెప్పాను మీకు. మాకు యశ్వంత్ అని ఒక అబ్బాయి అండ్ ఉదయ్ అని చెప్పి ఇద్దరు, దే ఆర్ ఆల్సో ఫోటోగ్రాఫర్స్, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు రాలేకపోయారు అనమాట. సో వాళ్ళు అందరూ కలిసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వైల్డ్ వాచ్ అని ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం. ఓకే. దాంట్లో ఏముంటాయంటే ఇలా మ్యాక్రో ఫొటోస్, దాని నేమ్స్, దాని బిహేవియర్స్, ఓకే, మేము అబ్జర్వ్ చేసిన బిహేవియర్స్. బికాజ్ వెబ్సైట్స్లో కొన్ని ఉంటాయి. సో అది మేము కాపీ పేస్ట్ చేయకుండా, సో వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్. మీరు తీసినప్పుడు మీకు మేము వాట్ వీ అబ్జర్వ్డ్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా. సో ఇన్ దట్ అది మేము పెట్టాలనుకుంటున్నాం. ఇది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే వచ్చే యంగ్స్టర్స్కి ఈ డ్రాగన్ ఫ్లై చూసినా ఈ యొక్క స్పీషీస్ అనేది కనపడగానే వెబ్సైట్లో రీచ్ అవుతుందో అవ్వదో, వీఆర్ ట్రయింగ్ ఇట్. ఓకే. యా, అదే అంటారు. మరి మన వాళ్ళతో పాటు ఫీల్డ్లోకి వెళ్ళిపోదాం అంటారా? షూర్ బ్రో. మన వాళ్ళంతా కష్టాల్లో ఉన్నారు, వెళ్ళి చూద్దాం. డన్. ఓకే.
ఫోటో దొరికిందా? దొరికింది హరీష్. ఓ అంత పేషెంట్గా ఎలా ఉంటారు బ్రో మీరు? పేషెన్స్గా ఎలా ఉంటామా? ఇన్సెట్ అటు ఇటు కదులుతూ ఉంటుంది, ఒక చోట ఉండదు కదా. ఏం లేదు, పేషెన్స్ లెవెల్ని ఎలా మెయింటైన్ చేస్తారు? ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తీసే విధానం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నువ్వు నేకడైతే ఇన్సెట్ని ఎలా చూసావు, యా, నువ్వు ఎలా అయితే చూసావో దాన్ని క్యాప్చర్ చేయడమే నా టార్గెట్. ఓకే, పేషెన్స్ లెవెల్ ఎలా మెయింటైన్ చేస్తావు అంటే, ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఫోన్ ఇస్తే ఎలా తీస్తావు ఫోటో ఒకసారి చెప్పవా? ఇది ఏ లెన్స్ ఇచ్చా పెట్టుకో, ఓకే, నువ్వే ఇప్పుడు ఫోటో తీయాలి, ఎలా తీస్తావు? మనం మరీ అంత పేషెన్స్ లెవెల్ ఇక్కడ ఇప్పుడు చూసావా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడ సబ్జెక్ట్ ఎక్కడుంది, నీది ఎక్కడుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇది జూమ్ లెన్స్ లాగా అనుకో, మంది ఫోన్ లాగా అనమాట. కాదు, జూమ్ చేస్తే జూమ్ అవ్వదు, బికాజ్ క్లారిటీ మిస్ అవుతుంది. సో యూ హ్యావ్ టు గో ఫర్ దాని దగ్గరికి వెళ్ళి దాని ముఖం పెట్టి తీయాలి. ఓకే, ఇది ఒక కెమెరా. సో నువ్వు ఇంత డెప్త్కి వెళ్తే కానీ నీకు డీటెయిల్స్ రావు. ఓకే, పేషెన్స్ ఎట్లా వస్తుంది అన్నావు కదా, దగ్గరికి వెళ్తే దాని డీటెయిల్స్ చూసావు ఎట్లా కనిపిస్తుందో. బట్ అన్నీ అలా ఉండవు కదా. ఉండవు. సో నువ్వు దాన్ని చూసుకోవాలి. చూడు, ఇలా నువ్వు దాని ముందుకు వెళ్తే ఓకే, ఈవెన్ దాని బాడీ మీద ఉన్న నీకు మార్క్స్ కూడా కనిపిస్తుంది. దాన్ని ఇంకా ఎంత బాగా చూపించచ్చు అనేది మన టాస్క్. ఓకే, దాన్ని చూడగానే దాన్ని ఇప్పుడు నేనేమంటానంటే, దీన్ని ఇంకొక యాంగిల్లో దాన్ని అబ్జర్వ్ చేసి కొంచెంసేపు తర్వాత అది వేరే పొజిషన్కి వెళ్తుంది. ఓకే, అప్పుడు క్యాప్చర్ చేయాలని నా పాయింట్. ఓకే, అక్కడ నువ్వు కరెక్ట్గా క్యాప్చర్ చేయొచ్చు ఆ టైంకి. ఓకే, సో నువ్వు అనొచ్చు అది ఎప్పుడు పోతుంది అని, దాని ఇష్టం, డిపెండ్స్ ఆన్ దట్ మూడ్. ఓకే, దాన్ని నువ్వు ఇట్లా కలబెట్టి దాన్ని పక్కకి పంపించచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఇన్సర్ట్స్ని చంపేసి దాన్ని ఫొటోస్ తీస్తారు. ఓకే, అది చేయకూడదు, అలా మ్యాక్సిమం అలా చేయకూడదు. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను లైవ్లో నేను తీసిన ప్రతి ఫోటో ఇప్పుడు మీ కళ్ళ ముందే ఇది కనిపిస్తుంటుంది, దీని ఐస్ కనిపిస్తుంది చూడు, నీ నేకడ్ అయితే కనిపిస్తుందా చూడు, కనిపించలేదు. ఒక రకంగా అక్కడ ఇంతవరకు నేను ఒక ఇన్సెట్ ఉందనేది కూడా కింద చూస్తున్నా కానీ పైన చూడాలి, పైన చూడట్లే. సో ఇక్కడ ఉంది చూడు ఒకటి, ఇక్కడ ఒకటి పైన ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. దాని ఐస్ చూడు. నువ్వు ఫస్ట్ టైం ఎలా చూసావు, దాని ఫుల్ బాడీ చూసావు, ఇక్కడ నీకు ఫుల్ బాడీ కనపడదు, సో వైస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇంకొక లెన్స్తో ఫుల్ బాడీ కనిపిస్తుంది. ఓకే, అది నీకు స్పైడరా గ్రాస్ ఓపరా అంటే నువ్వు ఏం చెప్తావు? గ్రాస్ ఓపర్లో ఎస్, నీకు ఐస్ చెప్పేయచ్చు. నీకు ఐస్ చూసి అది ఎట్లా ఏంటి అనేది. కొన్నిసార్లు స్పైడర్ అయితే నీకు బాడీ ఇంతే ఉంటుంది, కొన్ని పెద్దగా ఉంటాయి, కానీ ఇది నీకు అర్థమైపోద్ది చూస్తేనే. ఇది నా సీక్రెట్ రివీల్ చేసిన. అవునా? ఓకే బ్రో, కంటిన్యూ చేయండి. హాయ్ బ్రో. హాయ్. ఫోకస్ చేస్తున్నట్టున్నారు. ఆ ఇన్సెట్నా? కాదు బ్రో, మీరు జనరల్గా వర్కింగ్ ఎక్కడ? బెంగళూరు అంటే మీరు ఎలా పబ్లిష్ చేస్తారు మీరు తీసిన ఫొటోస్ కానీ వాటిని? సో ఓకే, జనరల్గా మనకి పోస్ట్ చేయడానికి మెనీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సోషల్ మీడియా కానీ ఇంకోటి ఉంటుంది, లేకపోతే మన గ్యాలరీలో సేవ్ చేసుకుంటా. కానీ ఫోటోగ్రఫీకి పర్టికులర్ లైట్లో తీసుకోవడానికి ప్రాపర్ ప్లాట్ఫామ్ లేదు ప్రజెంట్ ఇప్పటిదాకా. సో దానికనేసి మేము వచ్చేసి ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాము. ఓకే, అది అబౌట్ టు లాంచ్ అనమాట. సో అక్కడైతే మనము మన పిక్స్ కానీ రేర్ బర్డ్స్ కానీ రేర్ స్పీషీస్ కానీ అవన్నీ పోస్ట్ చేసుకోవచ్చు. సో అది నా ఒక్కరికే కాదు, ఈ మన ఫ్రెండ్స్కి కానీ తిరుపతి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కానీ మేము పోస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రీ అనమాట. సో మీ టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు అక్కడైతే. ఓకే, సాధారణంగా చాలామంది మంచి ఫొటోస్ కానీ రేర్ స్పీసెస్ పిక్స్ తీసినా కూడా ఎక్కడ పబ్లిష్ చేసుకోవాలో అర్థం కాకుండా గ్యాలరీలో అలా ఉండిపోతాయి. సో వాళ్ళకి వచ్చేసి ఇది రైట్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకే బ్రో, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. బ్రో,
యా హరీష్. మీ బ్యాగ్స్ అయితే చూసాను, అక్కడ లగేజ్ అయితే ఉంది. ఏమేమి క్యారీ చేస్తుంటారు ఇన్ జనరల్ మీరు ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు? మ్యాక్సిమం లెన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు అయితే మ్యాక్రోస్ తీసేదానికి అయితే ఫోన్స్తోనే వచ్చేస్తాం. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇన్ కేస్ మేము బర్డింగ్ చేయాలి అంటే బర్డ్స్కి పెద్ద పెద్ద లెన్సెస్ ఉంటాయి. సో అవి కూడా మూవ్ ఆన్ చేస్తున్నాం మేము మన వాళ్ళని ట్రైన్ చేసేదానికి. ఐఎమ్ ఆల్సో నేను స్టార్టింగ్ స్టేజ్, నాకు అంతగా రాదు. సో నేను నేర్చుకుంటున్నాను. బర్డింగ్ అనేది చాలా టఫ్ అది. ఓకే. ఎందుకంటే చెప్పాను నీకు ఆల్రెడీ, స్నానాలు చేయకుండా వెళ్ళాలి, అలాంటివి ఉంటాయి. సో అవి లెన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం అంటే బాటిల్స్లో చాక్లెట్స్ అయితే ఉంటాయి. బికాజ్ ఇప్పుడు ఇలాంటి ఫీల్డ్లో మేము వెళ్ళినప్పుడు మాకు ఆకలి అనేది వేస్తుంది కదా. ఆకలిని చంపడానికి చాక్లెట్స్ తింటుంటే అట్లా డీహైడ్రేట్ అవ్వకుండా అలా ఉండిపోతారు. అప్పుడప్పుడు వాటర్ బాటిల్స్. అదే డీప్ ఫారెస్ట్కి వెళ్తే మనకు వాటర్తో పనిలే. ఇట్లా సిటీస్లో అవుట్స్కట్లో ఫారెస్ట్ అట్లా వెళ్ళాలంటే వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాం. ఓకే బ్రో. ఓకే. ఫైనల్గా మనమైతే వచ్చేసామండి రోడ్ దగ్గరికి. వాళ్ళు అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళ టీం మొత్తం అలా స్ప్లిట్ అవుతారు. కాసేపు తర్వాత మళ్ళీ ఒకరితో కోఆర్డినేట్ అవుతారు, మళ్ళీ గ్రూప్ అవుతారు. అలా మూవ్ అవుతూనే ఉన్నారనమాట. నాకైతే దరిదాపుల్లో కనిపించలేదు. నేను కొంచెం దూరం నుంచి లోపల నుంచి బయటకు వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎంత టైంకి బయట వస్తారో కూడా మనకు తెలియదు. మనం నార్మల్గా ఇన్ జనరల్గా మనం చూసేటప్పుడు ఏమనుకుంటాం, ఏముందిలే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, మైక్రో ఫోటోగ్రఫీ లెన్సెస్ కొట్టేస్తారనుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్సెట్ని పట్టుకున్నారంటే అది ఎలా వెళ్ళినా వదలట్లేదు. ఒక అబ్బాయి అయితే బటర్ఫ్లైని పట్టుకున్నాడు. అది ఏ చెట్టుకి ఎగిరితే ఆ చెట్టు మీదకి వెళ్ళిపోతున్నాడు. చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, చూడట్లేదు, వెళ్ళిపోతున్నాడు. అలా కెమెరా పట్టుకొని మూవ్ అవుతూనే ఉన్నారు. సో మనం అనుకున్నంత ఈజీ అయితే కాదనమాట. జనరల్గా పర్సన్స్ని తీయడం, ర్యాండమ్ పిక్స్, క్యాండిడేట్ పిక్స్ తీస్తారు కదా, ఇది క్యాండిడేట్ ఫోటోగ్రఫీ లాంటిదే. కాకపోతే ఇన్సెట్స్తో మనిషి క్యాండిడేట్గా ఉండు అంటే ఉండిపోతాడు. వెళ్ళేటప్పుడు మూమెంట్స్ క్యాప్చర్ చేయడం ఈజీ, బట్ ఇది చాలా కష్టం అనమాట. మన మాట వినవు కదా ఇన్సెట్స్, వాటిని అర్థం చేసుకొని తీయడం అనేది నిజంగానే చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ వెబ్సైట్ గురించి కూడా చెప్పారు మనకు. వెబ్సైట్ ఐడియాలజీ అయితే చాలా బాగుంది. అదొక అంటే ఎవరికైనా ఇండిపెండెంట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు, ఒక ప్రొఫైల్ని అయితే మెయింటైన్ చేస్తారు. మీరు ఎలా ఫొటోస్ తీస్తారు మీకు అంటే వాళ్ళు ఒక ఎన్జిఓ లాగా రన్ చేద్దామనే ఐడియాలో అయితే ఉన్నారనమాట. చాలా మంచి ఐడియా అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, ఈ 1 వీక్ లోపే వచ్చేస్తుందని చెప్పారు నాకైతే. ఆ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని అయితే ఉంటుంది. అండ్ మీకు లోగో కూడా కింద కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది లోగో. ఇక్కడ ఎక్కడో చోట వేసేసి ఉంటారు మన వాళ్ళు. ఆ లోగో చూసుకోవచ్చు. అదైతే మనకి లోగో అనమాట, వాళ్ళ వెబ్సైట్ లోగో. అండ్ ఇది ఈరోజు వీడియో అయితే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మీద ఉంటాను. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ సత్యతో హరీష్.